నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో దశ సిస్టంలో ఉన్న సీక్రెట్ తెలుసుకుందాము. మనిషి, గ్రహాలు మరియు దశ అంటే సమయం. దశ అంటే సమయం కదా, సమయపాలన. ఏ సమయంలో అనేదానికి పీరియడ్ చూసేదానికి దశలు ముఖ్యం కాబట్టి దీని గురించి సుదీర్ఘ ఇది తెలుసుకుందాము సబ్జెక్ట్ని. అయితే ఇందులో దశ సిస్టంలో ఉన్న సీక్రెట్స్ని కొన్నిటిని చర్చించుకుందాం. ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఈ వీడియోలో మొదట మనిషి అనేవాడు, లోకంలో మనుషులందరూ కూడా నవగ్రహాల ప్రభావం కింద ఉంటారు. ఇది జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఏ బేసిక్ తెలిసిన వాళ్ళకైనా ఇది తెలుస్తుంది. నవగ్రహాల కింద ఆ ప్రభావంలో ఉంటారు ప్రతి మనిషి కూడా. ఉదాహరణకు ఒక మంగళుడు అంటే కుజుడు ప్రభావంలో ఉంటే ఒకరు, మరొకరు గురుగ్రహ ప్రభావంలో, మరొకరు శుక్రగ్రహ ప్రభావంలో, ఇలా ఒక గ్రహ ప్రభావంలో ఉండటం అనేది జరుగుతుంది. అది కాలక్రమేణా దశల వారీగా ఆ దశలు మారినప్పుడల్లా ఆ గ్రహం అండర్లో ఉండటం జరుగుతుంది. ఇక అది మొదటి స్థానం. అయితే రెండవ స్థానం, గ్రహాలు మనకి కొన్ని నిర్దేశిత గుణాలను, స్వభావాలను ఇస్తాయి రెండవ స్థాన గ్రహాలు. ఇక 3 మరియు అత్యున్నత స్థానం మూడవ స్థానం, అదే సమయం, దశ. ఒకటి మనిషి మొదటి స్థానం మనిషి, రెండవ స్థానం గ్రహాలు, మూడవది సమయం అంటే దశ. గ్రహాలు ఎంత శక్తివంతంగా ఉన్నా అవి తమ ఫలితాలను చూపించాలంటే గనక సమయం, టైం రావాలి. ఆ సమయాన్నే మనం దశ అంటాము. గ్రహాలు సమయానికి లొంగి పనిచేస్తాయి. సమయం రాకపోతే ఎంతటి శక్తివంతమైన గ్రహమైనా ఏమీ చేయలేదు, ఫలితం ఇవ్వలేదు మనకి అనేది శాస్త్రంలో. ఇక జీవితంలో సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి, ఈవెంట్ ప్రెడిక్షన్లో ఎప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయి అనేది, ఒక ఈవెంట్ను ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఈ సంఘటన మనకి ఇది ఉంది, ఈ దశ నడుస్తుంది, ఇప్పుడు మనకు ఈ సంఘటన జరగాలంటే అది ఎప్పుడు జరుగుతుంది అనేది దశా సిస్టంలో సీక్రెట్ తెలుస్తుంది. ఇక పాశ్చాత్య జ్యోతిష్యం, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కేవలం మీ రాశిని బట్టే మీ స్వభావం ఇలా ఉంటుంది, మీ పార్ట్నర్తో మీకు పడుతుందా లేదా అనే సాధారణ విషయాలు మాత్రమే చెబుతుంది. కానీ మన వైదిక్ ఆస్ట్రాలజీ, వైదిక జ్యోతిష శాస్త్రం మాత్రమే మీ జీవితంలో ఏ సంఘటన ఏ సమయంలో జరుగుతుందో ఖచ్చితంగా చెప్పగలదు. ఈవెంట్ ప్రెడిక్షన్ అదే. ఈ ఫలితాలు మనకు 2 విధాలుగా అందుతాయి అని చెప్పచ్చు. ఒకటి, నిరంతర శక్తితో కంటిన్యూస్ ఫోర్స్ ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉండే సొంత నీటి ట్యాంకర్ లాంటిది, ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. మన జాతకంలో గ్రహాల శాశ్వత స్థానాలు అవి. ఇక పీరియాడికల్ ఫోర్స్ అంటాం కదా, సమయానుకూల శక్తి. ఇది ప్రభుత్వం రోజుకు 2 గంటలు మాత్రమే వదిలే మున్సిపల్ నీటి సరఫరా లాంటిది. ఇదే మహాదశ మరియు గోచారం అంటారు. ఇది వీటిల్లో దీన్ని బట్టే ఈవెంట్ ప్రెడిక్షన్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇక మూడవది, లగ్న చక్రం మరియు మనస్తత్వం. వింశోత్తర దశలో రోల్ ఆఫ్ మూన్ అనేది చాలా ముఖ్యమైనది. మనం సాధారణంగా వాడే వింశోత్తర దశ అనేది చంద్రుని స్థానం ఆధారంగా లెక్కించబడుతుంది. జాతకంలో దశ మారినప్పుడు అది మొదట ప్రభావం చూపించేది మన మానసిక స్థితి మీదనే, మన మెంటల్ స్టేటస్ని మారుతుంది. దశ మారగానే మనిషి ఆలోచన విధానం మారుతుంది, ఇష్టాలు మారుతాయి, కోరికలు పూర్తిగా మారిపోతాయి. అందుకే జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉండటం చాలా చాలా ముఖ్యం. దశా సిస్టంలో ఇంకా ముఖ్యం. ఇది మంచి సీక్రెట్ పాయింట్. ఇక దశ సంధి రహస్యం అంటారు. దశ చేంజ్ అవుతున్నప్పుడు దాని శక్తి, సానుకూల శక్తి, పవర్ ఎలా ఉంటుంది అంటే,
ఒక మహాదశ ముగిసి మరొక మహాదశ ప్రారంభమయ్యే కాలాన్ని దశా సంధి అంటారు. ఇది మనిషి జీవితంలో అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన సమయం అని చెప్పబడింది శాస్త్రంలో. ఇక రాజకీయాల ఉదాహరణగా చెప్పాలంటే, ఒక దేశంలో ప్రభుత్వం మారేటప్పుడు, ఉదాహరణకి ప్రతి 5 ఏళ్లకి ప్రభుత్వం మారుతుంది కదా, ఎలాంటి గందరగోళం ఉంటుందో మారే సమయంలో దశ సంధిలో కూడా అలాగే ఉంటుంది, అంత ఉద్రిక్తంగా. పాత ప్రభుత్వం పోయే ముందు తన చివరి శక్తులన్నీ ఉపయోగించినట్లే కొత్తగా వచ్చే ప్రభుత్వం అప్పుడే అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అలాగే పాత గ్రహం తన దశ ముగిసే ముందు తీవ్రమైన ఫలితాలను ఇస్తుంది. కొత్త గ్రహం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో, ఈ జాయింట్ పీరియడ్లో మనుషులు తీవ్ర మానసిక ఒత్తిడికి, జీవితంలో ఊహించని మార్పులకి కూడా లోనవుతారు. ఇది శాస్త్ర పరిశోధన. అయితే దశా సిస్టంలో శుక్రమహాదశ, దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. దశా సిస్టంలో వింశోత్తర దశలో 20 సంవత్సరాల పాటు సాగే సుదీర్ఘమైన దశ శుక్రమహాదశ. అయితే ఇందులో కొన్ని రహస్యాలు ఉంటాయి. భోగభాగ్యాల దశ. శుక్రుడిని లగ్జరీ మరియు కంఫర్ట్, భోగభాగ్యాలు, వాహనాలు, ఆనందం ఇచ్చే గ్రహంగా శుక్రుడిని అభివర్ణించారు శాస్త్రంలో. శరీరంలోని గ్రంథుల ప్రభావం, గ్లాండ్స్కి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా శుక్రుడు మన శరీరంలోని హార్మోన్లు, గ్రంథులను నియంత్రిస్తాడు. శుక్రదశ వచ్చినప్పుడు ఈ గ్రంథులు ఉత్తేజితమై మనిషిని ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషకరమైన మూడ్లోకి ఉంచుతాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఆ దశ జరుగుతున్నప్పుడు ఇంకా ఇలాంటి ప్రభావాలు మంచిగా ఉంటాయి. ఈ దశలో మనిషికి ఎంత కష్టం వచ్చినా సరే అంతగా బాధపడడు. జీవితాన్ని ఆస్వాదించటానికే ప్రయత్నిస్తాడు సాయశక్తులా. ఇక ఎవరికి ఈ దశ అద్భుతంగా కలిసి వస్తుంది? ఈ శుక్రదశ సరైన వయసులో రావడం అనేది ముఖ్యం. కేతు నక్షత్రాలలో అశ్విని, మఖ, మూల పుట్టిన వారికి చిన్నతనంలోనే కేతు దశ 7 ఏళ్ళు ముగిసిపోయి వెంటనే 20 ఏళ్ల శుక్రదశ ప్రారంభమవుతుంది. అంటే 7 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఇది కెరీరు, చదువు, వివాహానికి అత్యంత కీలకమైన సమయం కాబట్టి వీరి జీవితంలో చాలా త్వరగా స్థిరపడతారు అనేది సూచిస్తుంది. ఇక నక్షత్రాల క్రమంగా చెప్పాలి అంటే, శని లేదా బుధ దశలలో పుట్టిన వారికి కూడా జీవితంలో సరైన యవ్వన వయసులో లేదా మిడిల్ ఏజ్లో శుక్రదశ వస్తుంది. ఇది కూడా పర్వాలేదు. ఇక కలిసి రాని వారు ఎవరు అంటే గనక, సూర్యుడు, చంద్రుడు, కుజ దశలలో పుట్టిన వారికి జీవితకాలం 120 ఏళ్ళు చక్రం ప్రకారం ముగిసే సమయానికి లేదా వృద్ధాప్యంలో శుక్రదశ వస్తుంది. దానివల్ల దాని పూర్తి లౌకిక సుఖాలను వారు అనుభవించలేరు అనేది తెలియజేస్తుందన్నమాట దశాశిష్టం. అయితే లగ్నాలను బట్టి కూడా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ లగ్నాల వారికి శుక్రదశ మెటీరియలిస్టిక్, డబ్బు, లగ్జరీ పరంగా విపరీతంగా లాభిస్తుంది అనేది చెప్పచ్చు. దాని విధంగా శాస్త్రంలో చెప్పబడింది. ఇది శుక్ర మహాదశ అయితే కనుక. ఇక సూర్య మహాదశ అయితే ఆత్మతో అనుసంధానం. సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి డిఫాల్ట్గా కూడా. ఇక సూర్య మహాదశ కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఇది చాలా విలక్షణమైన దశగా వర్ణించారు. దీనిని ఆత్మ సాక్షాత్కార సమయం అంటారు. ఈ దశలో మనిషికి గత జన్మల ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది సూర్యదశ వచ్చినప్పుడు. ఈ 6 ఏళ్ల కాలంలో మీ జీవితంలో కొన్ని అత్యంత విచిత్రమైన, ప్రత్యేకమైన సంఘటనలు జరుగుతాయి. చెడు ఆరు మంచి కూడా. అవి అంతకుముందు మీ జీవితంలో ఎప్పుడూ జరిగి ఉండవు. ఆ తర్వాత జీవితంలో మరెప్పుడూ కూడా పునరావృతం కావు అనేది శాస్త్ర వచనం. ఇక
కాలపురుష కుండలి మరియు పుట్టుక రహస్యం అనేది మన పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని కాలపురుష చక్రం ద్వారా వివరించటం జరిగింది శాస్త్రంలో. కాలపురుష చక్రం ప్రకారం మొదటి రాశి మేషం, దీనికి అధిపతి కుజుడు. కానీ వింశోత్తరి దశల క్రమంలో కేతువుతో ప్రారంభమవుతుంది. కేతువు మోక్షకారకుడు మరియు గత జన్మకు ప్రతీక. ఒక శిశువు జన్మించిన తర్వాత సుమారు 11 నుండి 15 నెలల వరకు ఆ పిల్లాడికి తన గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయని, అందుకే పసిపిల్లలు ఒక్కోసారి తమలో తామే నవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటారని చెప్పటం అనేది జరుగుతుంది శాస్త్రంలో. అలా దీనికి ఉదాహరణగా అలా అభివర్ణించటం జరిగింది. ఇక మీ జీవితంలో ప్రస్తుతం ఏ గ్రహ దశ నడుస్తుందో దానికి సంబంధించిన దిశను మీ ఇంట్లో సరిచేసుకుంటే, ఉదాహరణకు కుజదశ నడుస్తుంటే దక్షిణ దిశను శుభ్రంగా ఉంచుకోవడం, శని దశ నడుస్తుంటే పశ్చిమ దిశను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా నెగిటివ్ దశలను కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మీ జాతకంలో ప్రస్తుతం ఏ మహాదశ నడుస్తుందో తెలుసా? ఒకవేళ మీ పుట్టిన తేదీ, సమయం మరియు పుట్టిన ఊరు చెబితే మీకు ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో మరియు దాని ఫలితాలు ఎలా ఉంటాయో నేను పూర్తిగా లెక్కించి చెప్పగలను. కామెంట్స్లో పెట్టండి మీ బర్త్ డీటెయిల్స్. అందరికీ పెట్టిన వారికి చెప్పడానికి మాత్రం ట్రై చేస్తాను బాగానే. లేదా మీరు నా ఛానల్లో నంబర్కి ఫోన్ కాల్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వబడుతుంది. అది ఇక అర్థమైంది కదా. దశా సిస్టంలో కొన్ని సీక్రెట్స్ని ఈరోజు చర్చించుకున్నాము. సంభాషణ బాగానే సాగింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా లైక్ ఇవ్వండి. మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం ఈ క్రమంలో సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.